ఈ రోజు వరకు మా శ్రీకాకుళం జిల్లా వెనుకబడి ఉన్నాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. మాకు ఇండస్ట్రియలైజేషన్ కూడా ఓన్లీ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఒక మండలం, ఒక మా ఎంట్రీ పాయింట్ దగ్గర మాత్రమే ఉన్నాం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటటువంటిది రేపు మాకు అది ఒక ఎసెట్ కాబోతా ఉంది. ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వలన ఇటు శ్రీకాకుళం అటు విశాఖపట్నానికి మధ్యలో ఉంటుంది. నా నియోజకవర్గంలో కూడా 45 నిమిషాలు కానీ జర్నీ చేస్తే భోగాపురంకి వెళ్ళిపోవచ్చు. అందుకనే నేను నా నియోజకవర్గానికి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్న మండలం పొందూరు మండలం. అక్కడ ప్రభుత్వ భూములన్నీ కూడా గుర్తించాను, ఒక 700-800 ఎకరాలు. అవన్నీ కూడా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2017లోనే 130 ఎకరాలు ప్రభుత్వానికి ఏపీఐసికి ల్యాండ్ ఇచ్చాం. అవును. అయితే అప్పుడు ఎవరో ఏదో కేసులు వేయడం వలన, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన అది జరగలేదు. ఇప్పుడు మరలా వాటన్నిటి కూడా క్లియరెన్స్ చేస్తున్నాం. పారిశ్రామికవేత్తలను ఈరోజు పిలుస్తున్నాను. నేను కూడా వెళ్ళాను, ఇప్పటికి ఒక 5-6 పారిశ్రామికవేత్తలు కలిశాను. మీరు రండి, మా ప్రాంతంలో పరిశ్రమలు పెట్టండి అని. ఎందుకంటే నేను ఈరోజు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ నా ప్రాంతంలో పరిశ్రమలు రావాలి, తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది నా నిర్ణయం, నా అభిప్రాయం. వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాను. ఇప్పటికొక 6-7 మంది పారిశ్రామికవేత్తలు కలిశాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక పారిశ్రామికవేత్త ముందుకు వచ్చారు. 50 ఎకరాల ల్యాండ్ అడిగితే ప్రభుత్వాన్ని నివేదిక పంపించాం. అది మెటీరియల్స్ కాబోతా ఉంది. ఇంకోరు కూడా సోలార్ సెల్ మేకింగ్ ప్లాంట్స్ పెడతా ఉంటున్నారు 1200 కోట్లతో. దానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాం. అంటే ఇదే కాకుండా ఈరోజు మా జిల్లాలో పరిశ్రమలు రావాలి అంటే ప్రధానంగా 4 ఉండాలి. ఒకటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2 పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 3 వాటర్. నీళ్లు కొదవలేదు మాకు. హ్యూమన్ రిసోర్సెస్ కొదవలేదు. ఇక మాకు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వీక్గా ఉన్నాం జిల్లా. ఇక్కడ అధికారులతో నేను ఒకసారి మాట్లాడేటప్పుడు రివ్యూలో ఎలా ఉంటుందంటే, ఏమండి మా జిల్లాలో 400 kV సబ్స్టేషన్ పెట్టండి అంటే అంత లోడ్ లేదు సార్ అంటారు. ఇది ఎవరైనా పారిశ్రామికవేత్త వచ్చి, ఏమండి మేము అక్కడ పారిశ్రామిక పెట్టమంటున్నారు కదా, పవర్ ఎక్కడి నుంచి మాకు ఇస్తారు, మా సబ్స్టేషన్ ఏది, మీ 400 ఏది, లేదా 230 ఎక్కడ ఉందని అడిగితే ఎక్కడా లేదు. అయితే మరి మేము ఎలాగండి పరిశ్రమ పెట్టాలంట. అంటే ఇది పిల్ల ముందా గుడ్డు ముందా అనే పరిస్థితిలో అధికారుల ప్రవర్తన ఎలా ఉందంటే పిల్ల ముందా గుడ్డు ముందా.